భాగంగా విజయవాడ మున్సిపల్ స్టేడియంలో గతే రామ్మోహన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, నిత్యం పాలిటిక్స్లో బిజీగా ఉంటారు, ఇక్కడ ఈ గేమ్స్ ఆడడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? అందుకే కదా దీని పేరు ఆట విడుపు అని పెట్టారు. పాలిటిక్స్లో బిజీగా ఉంటూ ఒక ఆట విడుపు లేక మైండ్ రిలాక్స్ అవడానికి ఎంటర్టైన్మెంట్గా పెట్టారు. ఇక్కడంతా ఈ గేమ్స్ ప్రొఫెషనల్ ఆడే గేమ్స్ కాదు, అన్ని గేమ్స్ ప్రొఫెషనల్ గేమ్స్ అయినా అందరూ కూడా చిన్నపిల్లలు మన ఎలిమెంటరీ స్కూల్లోనో లేకపోతే హై స్కూల్లోనో ఎట్లా ఆడుకున్నామో ఆ విధంగా ఆడుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా ఇవి వచ్చినా కూడా అది ఉన్న వాళ్ళల్లో చక్కటి క్రీడా స్ఫూర్తితో సరదాగా ఎంటర్టైన్మెంట్తో ఈ పోటీలు జరగటం వల్ల అందరూ చూసేవాళ్ళు ఉల్లాసపడుతున్నారు, ఆడేవాళ్ళు ఉల్లాసపడుతున్నారు. సో ఇట్ ఈస్ గొప్ప ఈవెంట్ ఇది. ఇవాళ కాదు, 35 సంవత్సరాలు రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి బడ్జెట్ సెషన్లో ఈ విధమైన ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అయితే సుమారు 10 రోజుల పాటు అన్ని పార్టీలు, ఆ రోజున నేనున్నాను శాసనసభ్యుడికి అప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్ర, ఆ రోజున కమ్యూనిస్టులు ఉండేవారు, సిపిఐ సిపిఎం, ముస్లిం లీగ్ ఉండేది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉండేది, తెలుగుదేశం ఉండేది, బీజేపీ ఉండేది. అన్ని పార్టీలు వాళ్ళు లోన బడ్జెట్ సెషన్లో ఒకళ్ళ మీద హోరాహోరీగా చర్చించుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళ పార్టీలని విమర్శించుకుంటూ జరిగే కార్యక్రమానికి సాయంత్రం ఒకరు అందరం కలిసి ఆట ఆడుకునేవాళ్ళు. అది గొప్ప అనుభూతి. సో దాంట్లో ఆ విధంగా ప్రతిపక్షం కలిసి రాకపోవటం వల్ల చిన్న అయ్యో ఇలాంటి ప్రతిపక్షం ఉంది అని బాధ తప్పితే మరి అందరూ వాళ్ళు కూడా వచ్చి సరదాగా ఆడుకునే వాళ్ళు కూడా ఆనందపడేవాళ్ళు. సరే వాళ్ళ నాయకుడికి అలాంటి ఆనందాలు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదేమో, వాళ్ళని వదిలేస్తే వీళ్ళందరూ వస్తారు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఆడుకుంటారు. సో ఏదేమైనా ఇది ఒక ఎంటర్టైన్మెంట్, మేము రిలాక్స్ అవుతున్నాం, మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇక్కడ ప్రత్యర్థులు లేరు, మీరు ఇక్కడ ఈ జట్టులో ప్రత్యర్థులను మట్టి కనిపిస్తారా? ప్రత్యర్థులు లేరండి, మీ అందరూ ఒకరికొకరు పోటీ. క్రీడలో ఇప్పుడు ఈయన నేను పోటీ పడుతున్నాం, నేను పరుగులో పోటీ పడ్డాం, అట్లాగే దీని ప్రత్యర్థులు లేకపోవటం ఉంది. పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఒకరికొకరు ప్రత్యర్థులు గెలవడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు మీరు గెలుస్తారనుకుంటున్నారా ఈ స్పోర్ట్స్? నేను ఇప్పుడు అన్నింటిలో గెలిచాను, ఇంకా జరిగేట్లో గెలవాలని ఆడుతున్నాను.